అవునా కదా వీటి కోసం పని చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఇవే రాకపోతే ఒక మంచి ఇప్పుడు మనకు అందరికి డ్రీమ్స్ ఉంటాయి. అందరికి ఏముంటాయి? డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్ ఉంటాయి ఉంటాయా? డ్రీమ్స్ ఒకటి లగ్జరీ హౌస్, ఒక మంచి ఇల్లు ఉండాలి, లగ్జరీ ఇల్లు ఉండాలి. ఇంకా లగ్జరీ కార్ లగ్జరీ కార్. ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్, ఇంకేముండాలి? గోల్డ్, ఇంకా బంగారం, గోల్డ్ ఉండాలి. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, వారంటీ, ఇంకా అంటే బాస్ ఫ్రీడమ్, ఇంకా మంచి రికగ్నిషన్, ఇంకా సమాజంలో మంచి ఇంకా చారిటీ. ఇవన్నీ ఇంకా ఉండాలి. సారీ బోర్డు కదా, అవునా కదా? ఇవన్నీ యావరేజ్గా ఎన్ని డబ్బులు అయితే 15 కోట్లు. యావరేజ్ 10 కోట్లు అంటే చిన్న డ్రీమ్ ఉన్నట్టు. 15 కోట్లు బెంచ్ కార్కు 75 లక్షలు 8 లక్షలు అయితే మన అప్లయన్స్ 5 కోట్లతో ఇల్లు కడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ 1 కోటి రూపాయలు అంటే అయిపోతుంది. ఒక 100 కోట్లు, సారీ 100 కోట్లు, 1000 కోట్లు అయితే ఏం కాదు. యావరేజ్ ఒక 100 కోట్లు అనుకున్నా కానీ 100 కోట్స్ ఉండాలి. 100 కోట్ల సంపాదన ఇట్లుంటేనే లైఫ్ హ్యాపీ లైఫ్ కదా. సంతోషంగా ఉందా జీవితంలో? అవునా కదా? 100 కోట్లు బయట మీరు పనిచేస్తారు కదా, ఎన్ని సంవత్సరాల్లో 100 కోట్లు వస్తాయి? పోయేదాకా చేసేది కాదు, పోయేదాకా చేసిన కోటి సంపాదించాలి. సరే, ఇప్పుడు మన నాయన వాళ్ళు ఆల్రెడీ కొంతమంది పోయారు. మరి వాళ్ళు సంపాదించరా? వాళ్ళు పోయారు, పాపం సంపాదించరు. మరి వాళ్ళ నాయన వాళ్ళు వేరు సంపాదించరా? సంపాదించరా? ఏదో వాళ్ళు సంపాదించిన భూమి ఎక్కడో 2 ఎకరాలు 5 ఎకరాలు దాంట్లో ఉన్న అట్లా చేసుకుంటే బతుకుతురు. అడ్జస్ట్మెంట్ అయ్యి లైఫ్ అనేది రెడీ చేస్తాం. వాస్తవమా కదా? ఇప్పుడు చూడు, మనము పని చేస్తున్నాం, ఏదైనా ఒక రకరకాల పనులు చేస్తున్నాం. ఇవి వస్తాయంటే రావు. మన పిల్లలు సంపాదించాలంటే సంపాదించలేదు, వాళ్ళ పిల్లలు సంపాదించాలంటే సంపాదించలేదు. ఎందుకంటే ఆల్రెడీ తరాలు పోయినాయి. ఇంట్లో ఈ ముంగడికి వాళ్ళు సంపాదించాలంటే సంపాదించలేదు. ఎందుకోసం సంపాదించలేదు? ఎందుకు? ఖర్చులు పెరిగిపోయింది. అవునా కదా? ప్రతి ఒక్కరు ఇప్పుడు 10 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయలు ఖర్చు అయిపోయింది. అవునా కదా? ప్రతి దానికి అడ్జస్ట్మెంట్ అయ్యి బతుకుతున్నాం. ప్రతి దానికి అడ్జస్ట్మెంట్ అయ్యి మనం బతుకుతున్నాము. కానీ మన పిల్లలు అడ్జస్ట్మెంట్ అయ్యి బతుకుతారా? ఏమంటున్నారు? డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అలా కాదు, నీకు ఎందుకు లేదు? అవునా కదా? అలా పేరు ఉంది, నీకు ఎందుకు లేదు? అడుగుతారా? అలా కంప్యూటర్ ఉంటే నీకు ఎందుకు లేదు? కంప్యూటర్ వాళ్ళు అట్లా మనం ఏం పెట్టుకున్నాం అని చెప్పేసి అంటారు. ఆ థాట్ మనకే వచ్చింది. మనం మంచిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 100 కోట్ల కోసం, డబ్బుల కోసం, డ్రీమ్స్ కోసం మనం ఏంటంటే రకరకాలుగా పనులు చేస్తున్నాం. ఉద్యోగాలు చేస్తున్నాము, సెల్ఫ్ ఎంప్లాయ్గా పని చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు. ఇలా 4 రకాలుగా డబ్బులు సంపాదించాలి. అవునా కదా? ఇప్పుడు ఎంప్లాయ్గా పని చేసినారు అనుకో, ఎన్ని గంటలు పని చేస్తాము? ఒక 8 అవర్స్ పని చేస్తాం. ఒక 12,000 నుంచి ఒక 15,000 వరకు వస్తాయి. అందుకంటే ఎక్కువ వస్తాయా? రావు. ఇవి కూడా ఎన్ని రోజులు చేసి వస్తాయి? 30 రోజులు చేసి వస్తాయి. ఒకవేళ 30 రోజులు చేయలేదు, ఒక 15 రోజులు పని చేసారు, ఈ 15,000 ఇస్తారా? అసలు ఏం పని పోలేదు, మొత్తం ఇంకా ఏమైంది? జీరో. అప్పుడు ఈ ఉద్యోగం చేస్తారు 2 రోజులు మనం చేయకుండానే డబ్బులు వస్తలేదు. మరి 100 కోట్లు వస్తాయి, కారు ఇల్లు వస్తాయి, రావు. ఏమైందంటే చేస్తేనే వస్తున్నాయి పైసలు. మనం పని చేస్తేనే పైసలు వస్తాయి.
అవునా కదా? Yes. వాస్తవమా కదా? Yes. ఇది ఈ ఉద్యోగం చేసినా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు, ఇది డబ్బులు అవసరం లేదు. అవునా కదా? Yes. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్గా ఇది చాలా మంది కొంతమంది ఏంటంటే ఆల్రెడీ కొంతమందికి అనుభవం ఉంటుంది. అరే అని ఏముండదు ఉద్యోగం వేస్ట్ అంటారు, ఏముండదు అక్కడ ఏం చేస్తారు, ఏం చేస్తారు రావు అని చెప్పేసి ఏం చేస్తారు, ఏదో చిన్న కిరాణా షాప్లో, బ్యాంకింగ్ స్టోర్లో, టిఫిన్ సెంటర్లో, ఏదో కుటుంబ మిషన్లో, ఫీల్డ్లో ఏదైనా ఒక రకరకాల పనులు నువ్వు చేసుకోవాలని చెప్పేసి నేను పెట్టిస్తాను, 1,00,000 2 లక్షలు పెడతారు, వీళ్ళు ఉంది కదా వీళ్ళనే ఉందని చెప్తారు. అవునా కదా? ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఈయన కూడా యాక్టివ్గా పనిచేసిన పైసలు వస్తుంది. ఒక 10 రోజులు సెట్ బందనుకో పైసలు వస్తాయా? ఒక 15 రోజులు బందనుకో వస్తాయా? ఇప్పుడు ఈయన 2 లక్షలు పెట్టి షాప్ పెట్టిండు, పక్కన ఆయన ఏం చేస్తాడు? ఇంకోటి ఉంటుంది. సేమ్ అదే షాప్ పెడతాడు, మళ్ళా కొత్త షాప్ గుర్తురాదు. ఏదైతే మంచి నడుస్తుందో అదే షాప్ గుర్తొస్తుంది. అవునా కదా? వీళ్ళకి ఏమైతే కాంపిటీషన్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, ఇన్కమ్ రాదు, యాక్టివ్గా పనిచేసిన పైసలు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎంతో మంది చేస్తారు, మరి వీళ్ళు ఇంత సంపాదించరా? ఇన్ని డబ్బులు వస్తున్నాయి. అప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్ చేసినా కూడా వేస్టే. అవునా కదా? ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో 95% జనాలు ఇట్లనే ఉంది, కానీ ఇన్కమ్ మాత్రం 5% వస్తుంది. ఎందుకంటే మనం బ్రతకడానికి మాత్రమే డబ్బులు వస్తున్నాయి, ఇల్లు గడుస్తుంది, కానీ మనము ఈ డ్రీమ్స్ ఏం అచీవ్మెంట్ అవుతుంది. అవునా కదా? Yes. ప్రపంచంలో అందరూ ఇట్లనే ఉంది, ఎందుకంటే అవకాశాలు లేవు, ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశాలు లేవు, ఇండియా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశాలు లేవు. ఉన్నాయి కదా? లేవు. ఇవన్నీ డ్రీమ్స్ ఎవరు ఫుల్ఫిల్ అవుతున్నాయంటే బిజినెస్ చేసేటోళ్ళకు, ఇన్వెస్ట్మెంట్లకు ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్. అవునా కదా? Yes. ఇప్పుడు ఈయన ఒక బిజినెస్ మ్యాన్ ఉండు, నేను ఏం చేస్తున్నా ఇప్పుడు మనం అన్నట్టు ఒక 100 కోట్లు పెట్టి ఒక 10,000 కంపెనీ పెట్టాడు, ఒక 1000 కోట్లు, ఒక 100 కోట్లు పెట్టి ఒక పెద్ద కంపెనీ పెట్టాడు. ఆయన ఏం చేస్తాడు? అలా ఒక 100 మందిని తీసుకుంటాడు. ఎన్ని గంటలు ఇస్తుంది ఒకరికి? 8 గంటలు. ఇస్తుంది. మొత్తం ఎన్ని గంటలు అయితే? 800. ఎన్ని గంటలు అయితే? 800. మొత్తం ఇంట్లో 800. అవునా కదా? మనం ఎన్ని గంటలు పని చేస్తున్నాము? 8 గంటలు. ఇప్పుడు డబ్బులు ఎవరు సంపాదిస్తారు? Business. సింపుల్ కదా? మ్యాన్ పవర్ ప్లస్ టైం, ఇవి రెండు డూప్లికేషన్ చేసి డబ్బులు వస్తాయి. సింపుల్. ఇది ఏమైందంటే టైం పెరిగింది. మనిషికి ఉండేది 24 గంటలు, ఇలా పనిచేసేది 8 గంటలే. అవునా కదా? ఇప్పుడు మనకు 16 గంటలు పనిచేసే అవకాశం ఉందా? 24 గంటలు పనిచేసే అవకాశం ఉందా? ఒకవేళ చేస్తే అవునా కదా? కాబట్టి మనకేంటంటే ఇట్లాంటి వెంటిలేషన్ ఫార్ములా మనకు కావాలి, కానీ మన దగ్గర 1000 కోట్లు ఉన్నాయా? లేవు. ఒంటికి వస్తారా? లేవు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సైడ్ ఉంది లైఫ్ అనేది లీడ్ చేస్తాం. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ చూడు, నేనేం చేసిన పెట్టుబడి పెట్టిండు, ఆయన లేకుండా కంపెనీ నడుస్తాను అడదా? ఇప్పుడు మనకి చుట్టుపక్కల కంపెనీ ఉంది, ఆయన లేకుండా ఎన్నో నుంచి నడుస్తుందని నడుస్తుంది. మనం పుట్టినప్పటి నుంచి అలా కంపెనీ చూస్తుంటే మా రేట్లు అట్లా ఉంటాయి, ఫ్యాన్లు అట్లా ఉంటాయి, షెడ్ అట్లా ఉంటాయి, అది నడిచి నడుస్తున్నారు. అలా పని చేసేవాళ్ళే ఉంటుంది తప్ప కంపెనీ ఉండదు, చిన్న ఉంటుంది. అవునా కదా? ఇది ఏం చేస్తారు? పని చేయకుండా కానీ పైసలు పని చేయకుండా పైసలు వస్తాయి. వాళ్ళ ఫ్యామిలీ సెక్యూరిటీ ఉన్నట్ట లేనట? ఉన్నట్టు. వాళ్ళ ఫ్యామిలీ కూడా సెక్యూరిటీ అనేది ఉంది. ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది, పని చేయకుండా పైసలు వస్తాయి. అవునా కదా? ఇప్పుడు మనకు కూడా ఇదే కదా, చేయకుండా డబ్బులు రావాలి, ఫ్యామిలీ సెక్యూరిటీ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు బిజినెస్ మ్యాన్కు మంచి ఇల్లు ఉంటుంది, కార్ ఉంటుంది, మళ్ళీ బ్యాంక్ ఉంటుంది, ఆరోగ్యం, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకు కదా. మళ్ళీ మనం కూడా ఏం చేస్తున్నామంటే వీళ్ళ కోసమే పని చేస్తున్నాం, మనం కూడా వీళ్ళ కోసం పని చేస్తున్నాం. ఎంప్లాయ్ ఇంట్లో కూడా బిజినెస్ మ్యాన్ కోసమే పని చేస్తాం. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్ ఇప్పుడు ఏం చేస్తాడు? వీళ్ళ దగ్గర ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు ఉన్నాయి, ఏం చేస్తున్నాడు? మిత్రులకు ఇస్తాడు, 3% ఇంట్రెస్ట్ ఇస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? మిత్రులే 10 లక్షలు 20 లక్షలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు టోల్ గేట్ ఉంది, ఏం చేసింది? 20 ఏళ్ళకు కూడా సార్ కాంట్రాక్ట్ పట్టుకొని రోడ్ వేసేసాడు, పోయిన వాళ్ళకి 100 రూపాయలు 20 రూపాయలు ఇట్లా తీసుకుంటున్నాం. అవునా కదా? మన దగ్గర ఏమైందంటే ఇక్కడ సైడ్ డబ్బులు ఉన్నాయి, ఇక్కడ సైడ్ ఏం చేస్తాం? డబ్బులు. మనమేమో ఇక్కడ సైడ్ ఉన్నాము, డబ్బులేమో ఇక్కడ సైడ్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 95% డబ్బులు సంపాదిస్తారు. కొంతమంది జనాలు ఏం చేస్తున్నారంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, ఎక్కువ జనాలు ఏం చేస్తున్నారంటే తక్కువ డబ్బులు. అవునా కదా? ఇప్పుడు మనం ఎక్కడ సైడ్ ఉంటే మన డ్రీమ్ నెరవేరుతుంది? ఎక్కడ సైడ్ ఉండాలి? ఎంతమంది రైట్ సైడ్ ఉండాలనుకుంటున్నారు? అందరు. మరి పైసలు ఉన్నాయి మరి ఎట్లా సార్? బిజినెస్ చేస్తారు సార్, కానీ పైసలు లేవు, బిజినెస్ చేయాలని ఆసక్తి. అవునా కదా? చేయి ఇంట్రెస్ట్ ఉందా? మన కంపెనీ గ్రేట్ అవకాశం ఇస్తుంది, వెస్టేజ్ గ్రేట్ కంపెనీ కోసం
తీసుకొస్తుంది. మళ్ళీ ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. ఏం ఇన్వెస్ట్మెంట్? జీరో. ఏం పెట్టుబడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నమ్మకం వచ్చిందా? Yes. ఈ సైడ్ మనం ఉంటాము, ఇక్కడ షాప్ చేంజ్ చేస్తే ఇక్కడ సైడ్ రావచ్చు. జీరో ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? కంపల్సరీ ఇవన్నీ డ్రీమ్స్ అందరికీ ఉన్నాయా? అందరికీ నిజంగా అందరికీ ఉన్నాయా? ఇవన్నీ డ్రీమ్ నెరవేరాలంటే మినిమం ఒక 5 సంవత్సరాల టైం. 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు ఉంటారా? ఉంటారా? 5 సంవత్సరాలు ఎవరైతే ఇక్కడ ఉంటారో ఈ డ్రీమ్స్ నెరవేరు. ఎందుకంటే మమ్మల్ని జాయిన్ చేసినటువంటి అప్లయన్స్ ఇవన్నీ డ్రీమ్స్ నెరవేరు. ఇప్పుడు మేము జాయిన్ చేసినటువంటి సార్లు ఇల్లు కడుతుండ్రు, 3 కోట్లతో కడుతుండ్రు, కానీ ఇంకా పెరిగింది 5 కోట్ల. 5 కోట్లతో కడుతుంది. మళ్ళీ కార్ అంటే 3 కార్లు తీసుకున్నారు. ఒకటి 75 లక్షల వరకు గల కారు, ఒకటి 20 లక్షల వరకు గల కారు, ఒకటి 14 లక్షల వరకు గల కారు. కోట్ల కార్లే ఉన్నాయి. మళ్ళీ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్. ఇప్పుడు మనం ఏమనిపిస్తే ఇట్లా బ్యాంక్ నుంచి పోదాం, అలా పోయినా ఏం బాగుంది ఏం బ్యాంక్ అవునా కదా? దాన్ని ఏదన్నా అందరు పడ్డేది దాంట్లో పైసలు అంటే పోతాం, అవునా కదా? కానీ సార్కి ఏంటంటే ఎప్పుడు ఇట్లా ఏటీఎం పెట్టి తీసుకున్నా కానీ పైసలు వస్తూనే ఉంటాయి. నిరంతరమైన ఆదాయం, బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పటికి ఫుల్ ఉంటుంది. మళ్ళీ మంచి ఆరోగ్యం, మంచి హెల్త్ ఉంది. ఈ వస్తువులు మనం వాడితే ఆరోగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మంచి హెల్త్ వచ్చేసింది. టైం ఫ్రీడమ్, అందరికీ టైం ఫ్రీడమ్ కావాలి. ఇప్పుడు చూడండి 30 రోజులు పని చేస్తారు, టైం ఫ్రీడమ్ లేదు. కానీ సార్కు హ్యాపీ టైం ఫ్రీడమ్, మంచి టైం ఫ్రీడమ్ ఉంది. మళ్ళీ బంగారం, ఇళ్ళకి వచ్చినాక వాళ్ళ మేడంకు 34 తులాల నుంచి 40 తులాల వరకు బంగారం తీసుకుంటాం. 1 తులం బంగారం ఎంత రేటు? 1,54,000. 1,60,000. మనం ఇక్కడ పని చేస్తున్నాం కదా, 1 తులం మనం కొట్టలేం. కానీ సార్ ఇంట్లోకి వచ్చి 40 తులాల వరకు తీసుకుంటాం. ఇంకా రాస్తారంటే అంటే వాళ్ళ మేడం కిలోనే ఉంది, కిలో 2 కిలోలు బంగారం, కిలోలు. మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా మంచి లక్షలు చదివిస్తుంది. మళ్ళీ ఫారెన్ ట్రిప్స్ అంటే ఆల్రెడీ వెయిట్ వచ్చారు, 4-5 దేశాలు తిరిగి. మళ్ళీ బాస్ ఏమి ఉండదు ఇక రికగ్నేషన్స్ కొన్ని వేల మందిని కూడా. ఇప్పుడు మనం 20 మంది ఉన్నాం కదా, ఒక 5,000, 10,000 మందిని కూడా వాళ్ళకి సన్మానాలు చేసాం. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చి 5 సంవత్సరాలు నిలబడి కష్టపడ్డందుకు వాళ్ళకు మంచి సమాజంలో సన్మానం జరిగింది. అందరి కూడా గౌరవం అనేది వచ్చింది. అవునా కదా? ఒక్కరికి గౌరవం ఉండాలి, మంచి మనం రెస్పెక్ట్ ఉండాలి, మంచి ఉండాలనే ఇవన్నీ డ్రీమ్స్, ఇవన్నీ మన కళలు. ఇవన్నీ ఏమంటారు? ఇవన్నీ కళలు. నిజంగా డ్రీమ్స్ పడుకుంటూ వస్తాయి. పడుకుంటూ వస్తాయి లేకపోతే పడుకోకుండా చేస్తాయి. కష్టపడుతున్నాం, మీరు కూడా కష్టపడుతున్నాం. కానీ ఇక్కడ ఉండాలంటే ఏంటంటే మనము 5 సంవత్సరాలు ఉండాలి. 5 సంవత్సరాలు ఉండాలి. కానీ కంపల్సరీ కన్సిస్టెన్సీగా ఒక 1 ఇయర్ నుంచి 2 సంవత్సరాలు మొత్తం ఫోకస్ ఏంటంటే లర్నింగ్, నేర్చుకోవడం మీద ఫోకస్ చేయాలి. ఒక 1 ఇయర్ నుంచి 2 సంవత్సరాలు కరెక్ట్గా నేర్చుకోవడం మీద ఫోకస్ చేస్తే, నేర్చుకోవడం మీద ఫోకస్ చేస్తేనే ఒక 1,00,000 రూపాయలు వస్తాయి. మీకు నేర్చుకుంటేనే 1,00,000 రూపాయలు వస్తాయి. ఇంకా పని చేస్తే ఇవన్నీ నెరవేరుతాయి. ఒక ఏడాది నుంచి 2 సంవత్సరాలు ఓపికతోటి నేర్చుకోవడానికి ఫోకస్ చేస్తేనే 1,00,000 రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఏం లేదు, 21 వారం ఎక్కడి దగ్గర రావాలి. ఈ వారం వచ్చారు, తను వచ్చే వారం మోపుకుండదు. ఏదైనా దావత పడుతుంది, డబ్బులే పడుతుంది, పెళ్ళి పడుతుంది, మిస్ అయ్యి. కానీ 21 వారాలు కంటిన్యూగా రావాలి. ఏది కానీ కంటిన్యూగా నేర్చుకుంటేనే మనం మర్చిపోం. కంటిన్యూగా నేర్చుకుంటేనే మనం మర్చిపోం, లేకపోతే మర్చిపోదాం. ఇప్పుడు నీకు వచ్చిన మళ్ళీ ఒక 2 నెలల తర్వాత వస్తే మీరందరూ గుర్తుంటారు. అవునా కదా? మనము కంటిన్యూగా మనం 1 ఇయర్ నుంచి 2 సంవత్సరాలు ఫోకస్ పెట్టి నేర్చుకొని పని చేస్తే 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. 1,00,000 చిందించామో తెప్పించాము. ఎంతమంది కావాలి 1,00,000 రూపాయలు? 1,00,000 రూపాయలు అంతే కదా? మీకు కావాలి వద్దా? అందరికీ వస్తాయి. 1,00,000 రూపాయలు వస్తాయి. ఓకేనా? అర్థమైందా? క్లియరా? మళ్ళీ ఒకసారి మన అర్థమైందా? లెఫ్ట్ ఉంటారా రైట్ ఉంటారా? రైట్ సైడ్ ఏమైందంటే ఇక మనం ఇక్కడ మ్యాన్ పవర్ ప్లస్ టైం డూప్లికేషన్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది కదా. ఈ అవకాశం కలిపి చూపిస్తాం. ఇది ఏమంటే కన్సూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటారు, CU1. ఇప్పుడు మనం బయట కస్టమర్స్ ఎన్ని రోజులు ఉన్న వాళ్ళు ఏం చేస్తాం, మనం కస్టమర్గా లాగానే వస్తాం. అవునా కదా? మనం ఇక్కడ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ బిజినెస్తో పాటు బిజినెస్ కూడా చేసుకోవచ్చు.
ఆప్షన్ బాగుందా బాగుంది. కస్టమర్కు బిజినెస్ అవకాశం కల్పిస్తుంది అవునా కదా ఇప్పుడు మీరు బయట వాడేది వస్తువు బయట మీరు వాడతారు ఆరోగ్యం వస్తుందా వస్తుందా ఒకవేళ ఇక్కడ వాడితే ఇక్కడ వాడితే ఆరోగ్యం వస్తుంది ఇప్పుడు బయట మనం వస్తువులు వాడుతున్నాం కదా డబ్బులు వస్తాయా అక్కడి నుంచి ఏమైనా డబ్బులు వస్తాయా డబ్బులు పోతే కానీ రావు ఇక్కడ నుంచి మీకు ఆదాయం కూడా వస్తుంది ఇక్కడ మనం కస్టమర్లు వాడుతుంటే ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది ఈ రెండు ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం ఈ రెండే కావాలి కదా అవునా కదా ఇప్పుడు ఆరోగ్యం ఉంది కానీ పైసలు పని చేసలేడు ఇంకా ఏమంటారు ఏమంటారు ఏదో రెండో బయట పోయి పని చేసే పైసలు వస్తాయి అంటారా వాస్తవం కదా ఇప్పుడు మస్తు పైసలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఒక ముసలి షుగర్ పేషెంట్ రాసుకుని బాధపడుతుంది ఏమంటారు చేస్తాయి అవునా కదా డబ్బులు ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది మనుషులు లేదు రెండు ఉంటేనే మనం సంతోషం వాళ్ళైనా బాధపడుతుంటారు డబ్బులు ఉన్న కూడా ఆరోగ్యం లేకుండా బాధపడుతుంటారు ఆరోగ్యం ఉన్న డబ్బులు లేకుండా బాధపడుతుంటారు రెండు బ్యాలెన్సింగ్ మనం ఆరోగ్యం వస్తుంది ఆదాయం వస్తుంది ఎందుకంటే మన దాంట్లో సప్లిమెంట్స్ ఉన్నాయి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మంచి క్వాలిటీ వస్తున్నాయి ఓకేనా అర్థమవుతుందా ఇప్పుడు మనకు ఎట్లా వస్తుంది డబ్బులు అంటే ఇప్పుడు మనం బయట ఎగ్జాంపుల్ కస్టమర్ ఏది కానీ వస్తువు ఎట్లా తయారవుతుంది ఇప్పుడు మన మీద కస్టమర్లు ఉన్నాం ఇలా తయారు చేసినటువంటి వస్తువు మనకి డైరెక్ట్ వస్తుందా రాదు ఎందుకంటే ఇక్కడ ఏం చేసినట్టే ఫస్ట్ రిటైల్ షాప్లో కూడా మనం హోల్సేలర్ కంపెనీ చేస్తాం అవునా కదా ఇప్పుడు ఈ కంపెనీకి కస్టమర్ మధ్య ఏమిటంటే అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది అవునా కదా ఇంకా చెట్టు మార్పునే వస్తుంది మన దగ్గరికి అవునా కదా ఎగ్జాంపుల్ మనం ఒక 100 రూపాయలు మనం ఉన్నామనుకో ఏమైందంటే కంపెనీలో తక్కువకే తయారు ఎందుకంటే వీళ్ళందరూ కదా 30 రూపాయలు తయారు చేసినా వీళ్ళు 10 రూపాయలు బెనిఫిట్ తీసుకున్నా 40 రూపాయలు అయింది మనకి 40 దొరికితే మంచి ఉంటుందా 100 దొరికితే మంచి ఉంటుందా ఎంత దొరకాలి ఎంతమందికి 40 రూపాయలు దొరికితే బాగుంటుంది అనిపిస్తుంది కానీ అవకాశం ఉందా లేదు ఎందుకంటే ఇదంతా మనం ఇట్లా పోయి ఇంత షాపింగ్ చేసుకుంటాం కానీ మన గ్రేట్ అవకాశం కల్పిస్తుంది గ్రేట్ క్లాత్ చేసి రీసెల్ ఈ మధ్యవర్తులు ఎవరు డైరెక్ట్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది డైరెక్ట్ కస్టమర్కి ఇస్తుంది ఇదేంటంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఈ సిస్టమ్ ద్వారా ఏమైందంటే కస్టమర్ అయినా 60% సేవ్ చేస్తుంది 60% సేవ్ చేస్తుంది ఇప్పుడు చూడు అడ్వర్టైజ్మెంట్ చేసేందుకు ఇవన్నీ లేవా ఇల్లు కారు అవన్నీ ఉన్నాయి లేవా ఉన్నాయి సింపుల్గా సెలబ్రిటీ వచ్చి ఏం చెప్తాడు కంప్యూటర్లో పెట్టుకోండి మంచిగా తెల్లగా ఎదురా ఎవరన్నా సూపర్ కాదు ఇంకా 4 సార్లు పెట్టుకోండి అవునా కదా వాస్తవా కదా ఇప్పుడు గోజా పేస్ట్ పెట్టుకుంటే రైల్వేషన్ మొత్తం మేల్కుంటారు నిజంగా మేల్కుంటారా ఇప్పుడు ఒక హీరోయిన్ వచ్చి ఈ కోల్గేట్ పేస్ట్లో ఉప్పు ఉందని అంటుంది ఆ కోల్గేట్ పేస్ట్లో ఉప్పు ఉంటుంది నీ పళ్ళు మంచిగా గట్టి ఉంటే నువ్వు రవ్వు తిన్నా పలుతాను కానీ ఎంతమంది కుప్పాలు వస్తుంది అవునా కదా అది ఏం చేస్తుందంటే వాళ్ళు ఉండదపాటు ఉంటుంది చెప్పేటప్పుడు వాళ్ళు వాస్తవానికి వాడతారా తెలియదు వాళ్ళు ఎందుకు చేస్తారు అడ్వర్టైజ్మెంట్ అంటే సెకండ్ సోర్స్ ఇన్కమ్ కింద చేస్తారు ఇప్పుడు ఒక హీరో ఉండదు సెలబ్రిటీ ఆయన ఏం చేస్తాడు హీరో షూటింగ్ సినిమా షూటింగ్ తీసుకుంటారు తర్వాత ఖాళీగా వేస్ట్గా అవుతున్న టైం ఉంటుంది కదా ఆ వేస్ట్గా అవుతున్న టైం ఏం చేయాలని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఎక్స్ట్రా ఇన్కమ్ అవునా కదా ఎక్స్ట్రా ఇన్కమ్ ఇప్పుడు మనం కూడా ఏదైనా పని చేస్తుంటాం మరి మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఉందా ఉందా లేదు ఇప్పుడు చూడు ఇంట్లో అందరికీ ఒక సిలిండర్ గ్యాస్ ఉంటుంది అది ఒకటే ఉందనుకో ఇంకొకటి ఏం మనకు ఏమొస్తుంది ఆలోచన ఇంకోటి ఎక్స్ట్రా ఉందా ఎక్స్ట్రా ఉండాలని ఆలోచన వస్తుందా కానీ మనం ఒక పని చేస్తున్నాము ఈ పనితో పాటు ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండాలని మనకు ఆలోచన వస్తుందా రాదు ఎందుకంటే అవకాశం లేదు ఇప్పుడు ఒక పని చేస్తాము 8 గంటల పని చేస్తాము తర్వాత ఇంకా టైం లేదు కదా అని చెప్పేసి ఆలోచన రాదు ఉన్న 2 గంటల ఇక్కడ ఉంది అనిపిస్తుంది అవునా కదా ఇక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్ కింద కూడా మనం కూడా రోజు 2 గంటల మనం ఫోకస్ చేసి పంపించాం ఓకేనా అర్థమైందా 60% ఏమైంది మనకి ఇక్కడ సేవ్ ఈ 60% ఎంత సేవ్ అవుతుందో నేను చెప్తా మీరు అందరు ఇంట్లో ఇంజన్ చేసుకుంటారు మామూలుగా సామాన్లు 3-4,000 అంతేనా యావరేజ్ ఎంత అనుకున్నాము 4 4,000 అనుకున్నాము
యావరేజ్ 4,000. ఈ 4,000 సామాన్ మనం ఏం చేస్తాం? కిరాణా షాపు, విమాటో, డిమాటో ఏడ దగ్గర ఉంటే అలా మనం చేసుకుంటాం. అవునా కదా? ఇది వచ్చేసి ఆ పాత షాపు, ఇది వచ్చేసి మనం ఇచ్చే షాపు. కొత్త కొంచెం మన షాప్ ఇది. ఇప్పుడు మనం ఉన్నామనుకో బయట ఎంఆర్పీ మీద ఇస్తారా డిస్కౌంట్ ఇస్తారా? ఎంఆర్పీకి ఇస్తారు. మన దగ్గర 10 నుంచి 20% డిస్కౌంట్. ఎంతమందికి డిస్కౌంట్ కావాలి? అందరికి డిస్కౌంట్ ఎంఆర్పీ ఇస్తారు సార్. 10% డిస్కౌంట్ డిస్కౌంట్ వస్తుంది. మీరు బయట ఉన్నారు ఏమన్నా ఫ్రీ ఇస్తారా? ఏమి ఇస్తారు కదా. ఏమి 10 రూపాయలు తక్కువ ఇక్కడ మీకు 10% డిస్కౌంట్ ఫ్రీ వస్తాయి. డిస్కౌంట్ అయిపోయింది. ఇది ఫ్రీ ఇస్తారు. ఫ్రీ ఉచితం ఫ్రీ ఇస్తారు. ఎంత ఇస్తారంటే 400 రూపాయల వరకు మీకు సామాన్ అనేది ఫ్రీ వస్తుంది. ఎందుకంటే 10% అంటే 400 వరకు మీకు ఫ్రీ వస్తుంది. బాగుందా బాగా? డిస్కౌంట్ వచ్చింది. బాగుందా బాగా? ఏడేమంటారు మరి? బయట ఉంటారు కదా, మీకు మన అకౌంట్లో పైసలు వేస్తారా? ఒక్క రూపాయి కూడా వాళ్ళే తీసుకుంటారు. ఇలా మీకు 5 నుంచి 16% క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రతి నెల 10 తారీఖు మీ అకౌంట్లో. బాగుందా బాగా? ఏమేమి వస్తున్నాయి మీకు ఆఫర్స్? అకౌంట్లో పైసలు వస్తున్నాయి, సామాన్ ఫ్రీ వస్తుంది. బాగుందా బాగా? ఇంకొక మంచి ఆఫర్ ఇస్తుంది మళ్ళా. 4,000 నుంచి మీరు ఒకసారి తెచ్చుకున్నాను, జనవరిలో తెచ్చుకుంటే మళ్ళీ సంవత్సరం మొత్తం వాడతారా? సపోజ్ సంవత్సరం వాడదా? ఎట్లా వాడతారు? నెలలేనా? ప్రతి నెల కంపల్సరీ ప్రతి నెల తెచ్చుకుంటారా? కొంతమంది తెచ్చుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా ఉంటుంది చూడు, కొత్త సినిమా ఇట్లా టికెట్ పెట్టి అది అట్లా 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 ఎవ్రీ మంత్ తెచ్చుకుంటారు కంపల్సరీ. అవునా కదా? ఇట్లా ఎవ్రీ మంత్ మీరు కొనుక్కొచ్చుకుంటారు కదా. మరి ఒక్కోసారి మా సార్ వస్తుంది, మా అమ్మ వస్తుంది, మా తమ్ముడు వస్తుంది, తీసుకోదా మీ 4,000 ఫ్రీ ఇస్తారా? తెచ్చుకో కదా ఎన్నో రోజుల నుంచి. ఎట్లా నమ్మకం 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం అంతే. ఫ్రీ ఫ్రీ ఇక్కడ సేమ్ ఇదే 4,000 పెట్టి 4,000 కొంటే 5 నెలలు మీకు 2,500 రూపాయల సామాన్ మీకు ఫ్రీ. ఎంత వస్తుంది? బాగుందా బాగా? ఇది మంచిగా ఉందా మంచిగా? ఇంత మంచి ఆఫర్స్ తెలిసినా కానీ కొంతమంది ఇదే ఉంటారు. వాస్తవం కదా? అందరికి నచ్చిన ఈ ఆఫర్లు బాగున్నాయి బాగా? ఇప్పుడు ఈ షాప్ పెట్టరా, ఈ షాప్ పెట్టరా? ఎస్టీ షాప్ పెట్టు కదా. కాబట్టి మనం పాత షాప్లో ఉండదు. ఇంకొక మళ్ళీ మీకు మంచిది ఇస్తుంది ప్రోడక్ట్ గ్యారంటీ. ఇప్పుడు పాత షాప్లో మీరు తీసుకోరు, మీకు నచ్చలేదు, మళ్ళీ రిటర్న్ తీసుకుంటారా? ఇదే మీరు రిటర్న్ పాలసీ ఉంటుంది. మీకు 100% రిటర్న్ పాలసీ ఉన్నది. ఒక 30 డేస్లో మీకు 30% రిలీజ్ చేసినా కానీ మీకు మళ్ళీ జిఎస్టీ కట్ చేసుకొని మీరు అప్పుడు మీకు ఇస్తుంది. బాగుందా బాగా? మీరు వాడుకోరు, తెచ్చుకోరు, అసలు మళ్ళీ కానీ బయట ఏం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? షాప్ మారుస్తే లైఫ్ మారుతుంది. జీవితం మారుతుంది, లైఫ్ మారుతుంది. ఎందుకంటే మనకు ఈ ఆఫర్లు అన్నీ మనకు వస్తున్నాయి. అవునా కదా? ఒక 45 నుంచి ఒక 50% మీకు డిస్కౌంట్ ఆఫర్లు వల్ల మీకు 50% వరకు ఇస్తుంది. మీకు 60% ఇస్తాను కదా. ఇంకొక 10% ఏంటంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ కింద వర్క్ చేస్తున్నారని చెప్పారు కదా. మీరు కూడా బిజినెస్ చేసుకోవాలి, డ్రీమ్స్ ఉన్నాయి, ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి. అందరికీ ఉన్నాయి డ్రీమ్స్. మా సార్ చూసుకుంటుంది, మా మేడం చూసుకుంటుంది, అట్లేం లేవు కదా. 100% ఉన్నాయా? కంపల్సరీ డ్రీమ్స్ ఉంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే రోజు 2 గంటలు 2 గంటలు రోజు 2 గంటలు ఇక్కడ మీరు వర్క్ చేసినట్టయితే కంపల్సరీ ఈ 1 ఇయర్ నుంచి 2 సంవత్సరాలు చెప్పినా కదా, 2 సంవత్సరాలు ఎవరైతే ఇక్కడ పని చేస్తారో 1,00,000 రూపాయలు.
ఉంటాయి ఉంటాయి. పొద్దుగల జూమ్ మీటింగ్ ఉంటుంది, నైట్ జూమ్ మీటింగ్ ఉంటుంది, నేర్చుకోవాలి, ఏది గురువారం తిరిగి రావాలి. మీరు మళ్ళీ ఏదైనా ఒక రకమైన పని చేస్తూనే ఉంటారు. ఆ పని కాడ కలిసిన మేము ఆడుతున్నాము, ఇట్లా ఇట్లా ఆఫర్స్ మంచిగా ఉన్నాయి, వస్తువులు మంచిగా ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చి ఇప్పిస్తాం, డబ్బులు వస్తాయి. అదే పని ఒక 1 year 2 సంవత్సరాలు పని చేస్తే ఇక మీకు మన కారు ఉంటుంది, జైలు తీసుకోవచ్చు, బంగారం తీసుకోవచ్చు, డబ్బులు వస్తాయి. ఈ అడ్జస్ట్మెంట్ లైఫ్ అనేది మొత్తం పోతుంది. ఇక రిస్క్ అనేది ఉంటుంది. ఓకేనా? మీకు ఎట్లా డబ్బులు వస్తాయని నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మీకు ఎంతో మంది తెలిసిన ఉంటారు ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఎంతో మంది తెలిసిన ఉంటారు ఉంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న మీ ఇంట్లో పెళ్లి చేస్తారు, ఎవరో ఉంటుంది, బాబు యావరేజ్ ఎన్ని పత్రికలు పంపిస్తారు? 1000 500 యావరేజ్గా ఒక 1000 కొట్టిస్తారు అనుకో. ఇప్పుడు మీకు అందుకని ఒక 10 మంది మీరు చెప్తే కదా, 10 మంది మీరంటే 10 మందికి కూడా రెస్పెక్ట్ ఉంటుందా? కంపల్సరీ ఉంటుంది. ఈ 10 మంది జస్ట్ మనలా ఒక 4,000 వీళ్ళు ఉన్నారనుకో, కంపెనీకి ఎంత వస్తుంది? 40,000 వస్తుంది. మీకు ఎంత వస్తుంది? 4,000 వస్తుంది. ఈ 4,000 వచ్చినాయి అనుకో, మీకేం ఫ్రీ అవుతుంది? నెల ఫ్రీ ఖర్చు సామాన్ ఫ్రీ వస్తుందా? ఇప్పుడు బయట ఏదైనా ఫ్రీ ఇస్తారా? సింగిల్ చాయ్ కూడా 15 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు. అవునా కదా? కానీ 10 మందికి సాయం చేస్తే మీ ఇంట్లో సామాన్ మొత్తం ఫ్రీ వస్తుంది. బాగుందా పర్లేదు? బాగుందా పర్లేదు? జస్ట్ 10 మందికి మనం వాడుకోవాలి, నచ్చిందని చెప్పేసి 10 మందికి చెప్తే మనం వంటొచ్చుకునే ఇంట్లో సామాన్ మొత్తం ఫ్రీ మొత్తం ఫ్రీ వస్తున్నాయి అసలు. 10 మందికి 4,000 ఏంటండి ఇట్లా ఒకటే కదా. జస్ట్ 10 మందికి చెప్పారు అనుకో, 4,000 వస్తుంది. మనం చెప్పి ఈ 10 మందికి మన డబ్బులు అవసరం లేదా? వాళ్ళకు కూడా సామాన్ ఫ్రీ కావాలి అనిపిస్తాను. వీళ్ళు కూడా జస్ట్ ఒక 10 మందికి చెప్పినా కానీ ఒక 100 ఫ్యామిలీస్ అయితే ఇంట్లో ఒక 4,000 వీళ్ళు ఉన్నా కానీ 4 లక్షల టర్నోవర్ వస్తుంది. ఎంత వస్తుంది మనకు? 40,000 రూపాయలు వస్తుంది. ఎన్ని వస్తాయి? ఎంతమంది కావాలి? 40,000. డబ్బులు కావాలా? డబ్బులు కావాలి కంపల్సరీ కావాలి. మరి 10 మందికి చెప్తారా? మనలాంటి వ్యక్తులు 10 మంది వచ్చారనుకో, 100 మందికి కూడా ఏమైతుంది? సామాను ఫ్రీ అయిపోతుంది. 100 మంది కూడా మంచి నాలుగు వీళ్ళు వస్తాయి కదా, వాళ్ళకు కూడా సామాను ఫ్రీ. వాళ్ళ ప్రోడక్ట్ ఫ్రీ అయిపోతుంది, మనకు డబ్బులు వస్తుంది. వాళ్ళు మంచిగా ఉంటారు, సింపుల్. ఏమన్నా కష్టం ఉందా? ఎన్నన్నా గడపార పట్టుకోరి పార పట్టుకోరి అని చెప్పినా ఏం చెప్పలే. సింపుల్ పని, వాడుకునే వస్తువులు మార్చుకోవాలి, తెలిసిన బాగుందా బాగా? ఏమైనా కష్టం ఉందా? కష్టం ఉందా? 2 గంటలు కేటాయిస్తారా? 2 గంటలు కేటాయిస్తారు. ఇప్పుడు 40,000 వచ్చాయి అనుకో, ఎన్ని గంటలు కేటాయిస్తారు మీరు? ఇంటికి కోరిగా పోతారా? ఇంటికి పోతారా? ఇంటికి కోరిగా మీరే ఒక 100 మంది చెప్పారు అనుకో, ఆ 100 మంది ఒక 10 మంది చెప్పినా ఎంతమంది అవుతారు? 1000 మంది. నేను పత్రికలు ఎంత కొట్టిస్తాను? 1000 కొట్టిస్తాను. 1000 మంది వచ్చింది. ఈ 1000 మంది ఒక 4,000 మీరు ఉన్నారనుకో, 40 లక్షల టర్నోవర్ వస్తుంది, మీకు 4 లక్షలు వస్తుంది. ఈ 1000 పత్రికలు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఈ నెల మొత్తం బాగా కష్టపడతారు. 1000 మందికి చెప్పారు. ఆ 1000 మంది మీ మాట మీద వచ్చి ఉన్నారనుకో, వచ్చే నెల 4 లక్షలు వస్తుంది. కనీసం అలా 500 మంది ఉన్నా 2 లక్షలు. అలా కనీసం 250 మంది ఉన్నా లక్ష వస్తుందా? వస్తుందా? సింపుల్ ఉందా? కష్టం ఉందా? సింపుల్ ఉంది. మీరు ఇట్లా పని చేస్తే మీ 4 లక్షలు వస్తే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. ఇలా హైయెస్ట్ ఇన్కమ్ ఎంత తెలుసా మీకు? ఎంత ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్? 1 కోటి. ఎంత హైయెస్ట్ ఇన్కమ్? ఇలా పని చేసే వాళ్ళకి ఎంత? 3 కోట్లు. సార్ గట్టి క్లాస్ చేసి 3 కోట్లు. మీకు లక్ష వస్తుందా? వస్తుంది. లక్ష వస్తారా? ప్లాన్ అర్థమైందా? సూపర్. ఈ ప్లాన్ నేర్చుకుంటే పైసలు వస్తాయి. చెప్పినా కదా, 1 year 2 సంవత్సరాలు నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలంటే ఈ చెప్పు చేసుకోవాలి. అర్థమైందా?
ఈ ఏడాది నుంచి 2 సంవత్సరాలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? అని నేర్చుకోవాలి. 10 మంది ఏ పనికి ఏం వాళ్ళు అడుగుతారు, నేను ఎందుకు కొనాలా? నువ్వైతే కొనుక్కోండి, వాళ్ళు కొనుక్కుంటారా? మళ్ళీ నువ్వు ఇటు పోయి ఇదంతా చెప్పకుండా నువ్వైతే 10 మందికి చెప్పు, నువ్వు 10 మందిని పడతారా, నీకు పైసలు వస్తాయంటే వాళ్ళు వస్తారా? రారు. ఇప్పుడు వస్తలేరు. చాలా మంది చూస్తున్నాం, నాకు తెలిసి ఎప్పుడో ఉంటారు, కానీ వాళ్ళు అనే ఉంటారు. ఇది నేర్చుకోక, అవునా కదా? ఇది నేర్చుకుంటే పైసలు వస్తాయి. ఇప్పుడు మన కొత్త వ్యక్తి చెప్పాలి ఎట్లా వస్తాయని అర్థం. ఇట్లా కంపెనీలో డైరెక్ట్ వస్తుంది, బయటనేమో అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి, చేతులు మార్కెట్ వస్తుంది, ఈ షాప్లో తీసుకుంటే ఇంకా ఆఫర్లు వస్తున్నాయి, నీకు మంచిగా అనిపిస్తే 4 వేస్తే పైసలు వస్తాయి, మనం ఇట్లా పైసల కోసం ఇట్లా పని చేస్తాం, మనకి ఉంటాయి అని చెప్పి క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు 10 మంది తీసుకొచ్చి కొందరు అంటే వాళ్ళు అంటలేదా? అవునా కదా? అందుంచే ఏం నేర్చుకోవాలంటే ఈ ప్లాన్ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఎంతమంది నేర్చుకొని రెడీ అందరూ నేర్చుకోవాలి. వాళ్ళు కస్టమర్గా ఉంటారు. అర్థమైందా? నేర్చుకుంటే పైసలు. ఈ కంపెనీ ఎప్పుడు చెప్పండి? 2004. 2004. ఇప్పుడు ఎంత? 2026. అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 22 ఇయర్స్ వచ్చేసింది. 20 అనుకోరు. ఇప్పుడు ఈ రోజే వచ్చి రావాలని కొత్తగా ఈరోజు కొత్తగా వచ్చింది కదా, ఇప్పుడు 22 ఏళ్ళు అవుతుంది సార్ కంపెనీ పెట్టి. మీకు ఎప్పుడో తెలిసి మంచిగా అనిపిస్తుందా? అసలు ఇప్పుడు నాకు తెలియకుండా ఎక్కువ అనిపిస్తుందా? ఎప్పుడో తెలుసుకున్నాం. ఒక 10 ఏళ్ళకి తెలిసి అయిపోవాలి అనిపిస్తుంది. ఒక 5 ఏళ్ళకి నాకు తెలిసి అయిపోవాలి అని అనిపిస్తుంది. 22 ఏళ్ళు అయితే 22 ఏళ్ళ నుంచి ఒక వ్యక్తి కంపెనీ పట్టుకుని ఉన్న వ్యక్తికి 3 కోట్లు వస్తుంది. 3 కోట్లు. ఇలా కోటి రూపాయలు మీరు తీసుకుంటారు, 10 మంది దాకా 50 లక్షల మంది తీసుకుంటారు, 20 లక్షల మంది తీసుకుంటారు, వస్తు ఆదాయం సంబంధించిన అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ చాలా మంది. ఓకేనా? ఫస్ట్ మనలాగా ఎంతమంది పని చేసినారంటే 6 పని చేసారు. ఇప్పుడు 5 కోట్ల యాక్టివిటీస్ తీసుకోండి. ఫస్ట్ వస్తువులు కూడా అదే ఉండే ప్రోడక్ట్స్ ఇప్పుడు ఉంటాయి కదా ర్యాక్ల మీద, సిట్లకి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఫస్ట్ 10 వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి చెప్పు? 400 ప్లస్ నేషనల్ ప్రొడక్ట్స్. ఈ 400 ప్రొడక్ట్స్ ఉన్నాక కూడా కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఇంకేదైనా ఉంటే బాగుంది అవునా కదా? ఇంకేదైనా ఉంటే బాగుంది అనిపిస్తుంది. అక్కడ చాలా మంది డౌట్ అడిగారు, ఇది ఇంకేమన్నా బియ్యం ఉంటాయి, ఉప్పు కారం ఉంటాయి. నేను ఒకటే విషయం చెప్తుంది. ఇప్పుడు హాస్పిటల్ ఉంది, ఇప్పుడు హాస్పిటల్ అయిన డాక్టర్ ఏం చేస్తాడు? ఆ డాక్టర్ పని చేస్తాడు, లక్షలు సంపాదిస్తాడు, ధనవంతులు అవుతాడు. అవునా కదా? ఇప్పుడు మళ్ళీ డాక్టర్ మళ్ళీ ఏం చేస్తాడు? షాప్ పెట్టుకుని నడుస్తాడు. మనం ఏంటంటే ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ మనం డెవలప్మెంట్ కావచ్చు. ఈ 400 రకాలైనటువంటి ప్రోడక్ట్స్ కరెక్ట్ యూజ్ చేసి ఎక్కువ మందికి ఎట్లా కానీ మనం ధనవంతులు కావచ్చు. అవునా కదా? ఎప్పుడు కానీ లేని వాటి గురించి ఆలోచన లేదు. ఏదైతే ఉన్నాయో ఆ ఉన్న వాటి గురించి ఆలోచన చేసి ముందర తీసుకుని పోతే అయిపోతుంది. కొంతమంది అట్లా కూడా అట్ట అయితే ఉంటారు. నేను అంతా చక్కెర ఉంటాయి నేను చేస్తుంటే అంటారు, నేను చేస్తుంటే ఉండే వాటితో చేయాలంటే చేయరు. 400 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్రాంచెస్ రెండు ఉండే, ఒకటి ఇండియాలో 2 ఉండే. ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? 3,500 బ్రాంచ్లు. ఎక్కువనే తక్కువ? మరి కంపెనీ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఫస్ట్ కంపెనీ లాభం 5 కోట్లు, ఇప్పుడు 3,500 కోట్లు తక్కువ. కంపెనీ పెరుగుతుంది. మనం ఇక్కడ ఉంటే డెవలప్మెంట్ అవుతామా? 100% కావచ్చు. ఇది ఏ దేశం కంపెనీ అంటే మన ఇండియా. మనది ఏ దేశం? ఇండియా. భారతదేశం. అవునా కదా? ఇండియా. మనది ఏ దేశం? ఇండియా. ఇప్పుడు చూడు, ఇండియాలో తయారైనటువంటి వస్తువులు మనం వాడితే మన దేశం డెవలప్మెంట్ అవుతుందా కదా? అవుతుందా కదా? ఇప్పుడు చూడు, గ్యాస్ లేకుంటే ఇప్పుడు అర్థమవుతుందా? గ్యాస్ ఎడికెళ్ళి వస్తుంది? గ్యాస్ బయట దేశం నుంచి వస్తుంది. అవునా కదా? అందుగురించి రేటు పెరిగింది, మళ్ళీ దొరకలేదు. మళ్ళీ మనం ఏమంటారు? ప్రధానమంత్రి అంటారు అబ్బాయి మన దాంట్లో తయారైతే మన దాంట్లో తయారైతే. అవునా కదా? మన దేశం కంపెనీది. ఇక్కడ నుంచి కూడా మన వస్తువులు 10 దేశాలకు ఉంది. ఎన్ని దేశాలకు? 10 దేశాలలో పంపిస్తూ దీని నుంచి ఇలా తయారు చేసిన వస్తువులు పక్క దేశాలలో. అప్పుడు కంపెనీ బెటరా కదా? కంపెనీ మంచిగా మంచిది. అవునా కదా? బాగుందా? కరెక్ట్ చెప్పండి.
చాలా బాగుందా? ఇది కొంతమంది సక్సెస్ అయిన గురించి చూపిస్తారు. నాకు అర్థమైందా? Yes. ఇప్పటిదాకా చెప్పినా కదా లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని. ఇంకా ఇంతమంది ₹1,00,000 మీద కంటే ఎక్కువ సంపాదించిన మందులు. ఎంతమంది? వేల మంది. ఇలా మీ ఫోటో ఉంటే ఎట్లుంటుంది? సూపర్ ఎట్లుంటుంది? సూపర్ ₹1,00,000 వస్తే సూపర్ ఎంత వస్తుంది? ₹1,00,000 వస్తే ఫోటో వస్తుంది. ఈ గ్రేట్ కంపెనీ మన విన్నింగ్ టీమ్ CEO అమిత్ అవునా కదా? ఎందుకంటే సార్ ఈయనకు వేరే వేరే ఇండస్ట్రీలు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. కానీ సార్ ఏంటంటే మలేషియా అని చెప్పేసి వేరే కంట్రీకి ట్రిప్ పోయినప్పుడు అదేంటంటే ఏం చదువుకున్న వ్యక్తులు, డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, వాళ్ళు ఏంటంటే లక్షల్లో ఇన్కమ్ సంపాదించారు. ఎట్లా సాధ్యం లేదంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ నుంచి సాధ్యమవుతుంది అని చెప్పేసి సారు ఈ కంపెనీ మీద స్టడీ చేసిండు. 2-3 సంవత్సరాలు స్టడీ చేసి కంపెనీ మంచి స్టాండర్డ్ తోటి కంపెనీ నిర్మించడం జరిగింది. అందుగురించే ఇప్పుడు మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నాం కదా, అందుగురించి ఎంత గ్రోతింగ్ అనేది కారణం ఏంటంటే 2-3 సంవత్సరాలు ఆలోచన చేసి పెట్టింది. ఇప్పుడు మనకు కూడా అంటలేదు చాలా మంది ఈ సబ్బు పేసి మాసాలు లక్షలు వస్తాయా, ఇల్లు వస్తాయా, కార్లు వస్తాయా అని చెప్పేసి అందరూ అంటలేదా? అప్పుడు ఈ సార్ కూడా అన్నారు, ఎగతాలు చేసారు. ఎందుకంటే 10 వస్తువులు ఉన్నప్పుడు ఎట్లుంటుంది, ఇంకా 400 వస్తువులు ఉంటేనే అడుగుతారు. 10 వస్తువులు ఉన్నప్పుడు ఎట్లుంటుంది? అడుగుతారు కదా. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు సారు ఎదుర్కొని నిలబడి మన లైఫ్ మార్చడానికి ఇంత పెద్ద కంపెనీ పెట్టారు. అవునా కదా? ఇంతమంది జీవితాలు మారినాయంటే ఎవరు కారణం? ఈ సార్ నిర్ణయం కదా. అవునా కదా? ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నాము. మనం కూడా ఒక నిర్ణయం తీసుకుని మంచి నిర్ణయం తీసుకున్నాం. మీ ఫ్యామిలీలో కూడా ఒక 10 మంది 20 మంది ధనవంతులు అయితే కుటుంబం అంతా సూపర్ బాగుంటుంది. ఇప్పుడు ఎవరన్నా ఒక్కరన్నా రా ఈ వ్యక్తి దగ్గర పోతే నాకు 10 లక్షలు ఇస్తాడు, సంతకం పెట్టకుండా ఇస్తాడు, 50 లక్షలు ఇస్తాడు అనే భరోసా ఉందా? లేదు. కాబట్టి మనం ఇలా పనిచేస్తే మనం ఆ వ్యక్తికి మనం భరోసా రావచ్చు, ఆ ఫ్యామిలీలో మనం భరోసా రావచ్చు. ఓకేనా? ఈసారి గౌతమ్ గారు సార్, కంగ్రాచులేషన్స్ సార్, దీపక్ సూర్ సార్, ఈ ముగ్గురు కోసం మళ్ళీ ఒకసారి గట్టి క్లాస్. ప్లాన్ అయితే సూపర్ కొంచెం అర్థమైందా? చాలా అయింది. దానికి కారణం మీ సారే కట్టి క్లాస్ చేయొచ్చు. చీఫ్ మెంటర్ మనకి ఏంటంటే ఫ్రీగా ఎడ్యుకేషన్ మీరు నేర్చుకోండి, డబ్బులు సంపాదించుకోండి అని చెప్పేసి మనకు విన్నింగ్ CEP యాప్ పెట్టి అలా మీరు నేర్చుకోండి అని చెప్పేసి మనకు ఎన్నో వందల సీడీస్ ఫీడ్ అయి పెట్టింది. రెగ్యులర్గా నేను ఒక రోజు 2-3 సీడీస్ ఉంటాయి కంపల్సరీ. ఆ వ్యక్తి ఏమైందంటే మనం డ్రీమ్స్ ఎట్లా అచీవ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలా ప్రతి అనుకుంటుంది. ఈసారి కూడా మంచి మంచి అవార్డ్స్ ఇచ్చారు. లైఫ్ ఆఫ్ చేంజ్ అవార్డు, మనకు ఇంకా ఇందిరాగాంధీ పేదర్శి అవార్డు, ఇట్లా మంచి మంచి అవార్డ్స్ వచ్చినాయి సార్. ఈసారికి ఎంత ఉందో చెప్పు ఇస్తాం. 1,20,00,000 ఎంత ఉంటుంది? 1,20,00,000 ఐడియాస్ ఇచ్చారు. అవునా వాళ్ళు లాస్ట్కి 20 లక్షలు వచ్చినాయి. ఇంత పెద్ద మీటింగ్ సార్ వాళ్ళ ఫ్యామిలీ సార్ తీసుకున్నటువంటి కార్లు 4,000 కార్లు తీసుకోరు. సార్ది ఇల్లు, సార్ ఇల్లు అంతా ఎన్ని కోట్లతో ఉంటుంది అనుకుంటున్నారు? 13 కోట్లు చెప్పినా. అవును, దాదాపు 11 ఫ్లోర్లు అనుకుంటాం. 11 ఫ్లోర్లు 13 కోట్లతో చాలా వండర్ఫుల్ ఉంటుంది ఇల్లు. సార్ ఇల్లు చూస్తే మనకు ఇక ఇంద్రభవనం. ఒక వ్యక్తికి ఒక పని మనిషి, ఇప్పుడు మన ఇంటిలో ఒక పని మనిషి చూసుకోవాలన్నా అవునా కదా? ఒక వ్యక్తికి ఒక పని మనిషి. ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే సింపుల్. షాప్ చేంజ్ చేసుకొని అంత పని చెప్తేనే ఇదంతా సాధ్యమే. ఇంకేం